అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 70% డిస్కౌంట్. నిన్నటి భారీ వర్షానికి హైదరాబాద్ నల్లకుంట పద్మానగర్లో మరో చోట నాలా రిటైనల్ వాల్ కూలిపోయింది. దీంతో నాలాలో ప్రవహిస్తున్న వరద నీరు కాలనీలోకి చేరుకుంది. వరద నీటితో పాటు రోడ్లపై భారీగా బురద పేరుకుపోయింది. ఉదయం నుంచి జీహెచ్ఎంసీ సిబ్బంది బురదను తొలగిస్తున్నారు. 100 మీటర్ల దూరంలో మరొక చోట ఇదే నాలాకు చెందిన రిటైనల్ వాల్ కొట్టుకుపోయింది. రిటైనింగ్ వాల్ కొట్టుకుపోవడంతో బిల్డింగ్ పునాదులు ఓపెన్ అయ్యాయి. అప్రమత్తమైన అధికారులు 9 కుటుంబాలను ఖాళీ చేయించారు. నాలా రిటైనింగ్ వాల్ శిథిలావస్థకు చేరింది. అధికారులు గుర్తించకపోవడంతోనే ప్రమాదం జరిగింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రేమ్ అందిస్తారు. నల్లకుంటలోని పద్మానగర్ కాలనీలో ప్రవేశించినటువంటి నాలాకు సంబంధించినటువంటి రిటైనల్ వాల్ కూలిపోయింది. ఈ యొక్క రిటైనల్ వాల్ కూలిపోవడంతో నాలాలో ఉన్నటువంటి ఉధృతి వరద ఉధృతి కారణంగా కూడా ఈ రిటైనల్ వాల్ కూలిన తర్వాత ఈ కాలనీలోకి పూర్తి స్థాయిలో ఈ యొక్క వరద కూడా అంతా ప్రవహించడంతో ఈ కాలనీ కూడా సుమారుగా ఒక 3 ఫీట్ల ఎత్తులో కూడా ఈ యొక్క వరద నీరంతా కూడా కాలనీలో ప్రవహించినట్టు కూడా ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కూడా తెలియజేస్తున్నాయి. అయితే దాంతో పాటుగా కూడా ఈ వరదలో భాగంగా కూడా అటు వరద ద్వారా వచ్చేటటువంటి మడ్ అలాగే బురద కూడా పూర్తిగా కూడా ఈ యొక్క కాలనీ వ్యాప్తంగా కూడా పేరుకుపోవడంతో అప్రమత్తమైనటువంటి జీహెచ్ఎంసీ అధికారులు కూడా పూర్తిగా ఈ యొక్క బురదతో పాటు పేరుకుపోయినటువంటి మడ్ను కూడా తొలగించేటువంటి కార్యక్రమాన్ని కూడా చేపట్టారు. ఇప్పటికే సుమారుగా అటు 3-4 డీసీఎంలను ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో ఈ యొక్క మడ్ను కూడా తొలగించేటువంటి కార్యక్రమాన్ని కూడా చేపడుతున్నారు. అలాగే ప్రస్తుతం మనం ఇక్కడ ఏదైతే మొదటగా కూలినటువంటి యొక్క రిటైనల్ వాల్ దగ్గర పరిస్థితి చూసుకుంటే గనక ప్రస్తుతం అంటే ఇది స్లైస్ గా టర్నింగ్ ఉన్న నేపథ్యంలో పూర్తిగా ఎగువ నుంచి వచ్చేటువంటి ఫ్లోటింగ్ ఆ యొక్క తాకిడిని తట్టుకోలేక ఈ యొక్క పూర్తిగా శిథిలావస్థలో ఉన్నటువంటి యొక్క రిటైనల్ వాల్ కూడా పూర్తిగా కూలిపోయింది. అంతేకాకుండా ఇక్కడ నుంచి మరికొంత దూరంలో కేవలం ఒక 100 మీటర్ దూరంలో కూడా మరొక చోట సేమ్ ఇదే నాలాకు సంబంధించినటువంటి మరొక రిటైనల్ వాల్ కూడా పూర్తిగా కూలిపోయింది. అయితే ప్రస్తుతం అక్కడ యొక్క రిటైనల్ వాల్ కు ఆనుకుని ఉన్నటువంటి కొన్ని నిర్మాణాలకు సంబంధించినటువంటి బేస్మెంట్ కూడా పూర్తిగా బయటకు కనిపించే విధంగా కూడా ఒక రిటైనల్ వాల్ కూలిపోయింది. అయితే ఇదే ఉధృతి ఉన్నటువంటి యొక్క వరద కూడా అలాగే కొనసాగితే ఆ యొక్క బేస్మెంట్ లో ఉన్నటువంటి మట్టి కావచ్చు, ఆ బేస్మెంట్ లో ఉన్నటువంటి ఆ కాంక్రీట్ కూడా అంతా కొట్టుకుపోయేటటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో అటు అప్రమత్తమైనటువంటి జీహెచ్ఎంసీ అధికారులు కూడా ఆ యొక్క ఇళ్లలో నివాసం ఉన్నటువంటి సుమారు 9 కుటుంబాలను కూడా ఖాళీ చేయించారు. అలాగే ఆ యొక్క నిర్మాణాలకు సంబంధించి ఆ బేస్మెంట్ స్టాండర్డ్ ఎలా ఉందనే అంశాన్ని ధృవీకరించిన తర్వాతనే ఆ రిటైనల్ వాల్ నిర్మించడమా లేదంటే ఆ యొక్క ఇళ్లను కూడా నేలమట్టం చేస్తారనే అంశాన్ని కూడా అధికారులు పరిశీలించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నారు. అంతేకాకుండా ప్రస్తుతం మనం కొంత క్లోజ్ గా చూసుకున్నట్టయితే ఈ యొక్క నాలా నుంచి వెళ్తున్నటువంటి యొక్క నీటిలో కూడా అంటే ఏదైతే చెత్త చెదారం పేరుకపోవడంతో కూడా పూర్తిగా నాలా కూడా అంతా బ్లాక్ అయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే అటు నాలాలో సవ్యంగా వెళ్లాల్సినటువంటి ఈ యొక్క వరద నీరంతా కూడా పొంగిపోయి బయట కాలనీలోకి ప్రవహిస్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలోనే కూడా ఇలాంటి వరదలు కూడా వచ్చేటువంటి అవకాశం కూడా ఉన్నది. ఈ ఒక్క చోటే కాదు, ఈ యొక్క నాలాలకు సంబంధించినటువంటి అనేక చోట్ల కూడా ఈ యొక్క నాలాల క్లీనింగ్, ఈ యొక్క సిల్ట్ అలాగే దాంట్లో ఉన్నటువంటి చెత్త అలాగే ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించకపోవడంతోనే ఇలాంటి పరిస్థితి కూడా నెలకొన్నది. దాంతో పాటుగా కూడా ముఖ్యంగా ప్రస్తుతం నిన్న ఒక్కరోజు కురిసినటువంటి ఒక భారీ వర్షానికే ప్రస్తుతం ఇలాంటి పరిస్థితి నెలకొన్న సందర్భంలో రేపు రాబోయేటటువంటి మరికొన్ని వర్షాలకు ఈ యొక్క ఇలాంటి కాలనీల పరిస్థితి ఎలా ఉంటుందనే పరిస్థితిలో కూడా స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు కూడా ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఇప్పటికే ఏదైతే అంటే వర్షాకాలం ప్రారంభానికి ముందే జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమై ఇలాంటి ఏదైతే శిథిలావస్థకు చేరుకున్నటువంటి యొక్క నాలాల పరిస్థితిని కూడా పరిశీలించి అవసరమైనటువంటి చర్యలు చేపట్టి రీకన్స్ట్రక్షన్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నప్పటికీ కూడా అధికారులు కనీసం పట్టించుకోకపోవడం వల్ల ఇలాంటి పరిస్థితి నెలకొన్నటువంటి సందర్భాలు కూడా ప్రస్తుతం మన కళ్ళకు కనిపించినట్టుగా కూడా కనిపిస్తున్నాయి. అయితే ఇప్పటికైనా అధికారులు పూర్తి స్థాయిలో స్పందించి ఎక్కడా కూడా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు అప్రమత్తమై ఎక్కడెక్కడైతే శిథిలావస్థలో ఉన్నటువంటి యొక్క నాలాలు కావచ్చు అలాగే నాలాలలో పేరుకపోయినటువంటి యొక్క చెత్తా చెదారాన్ని కూడా తొలగిస్తేనే ఇలాంటి ప్రమాదాలను నివారించే అవకాశం ఉండబోతుందని చెప్పేసి కూడా స్థానికులు వారి యొక్క ఆవేదనను వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ గణపతితో ప్రేమ్ కుమార్, NTV, హైదరాబాద్.